దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యోహాను సువార్త 3:7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యూదులకు అధికారి అయినటువంటి నికోదేమను పరిసయ్యునితో ప్రభువారు నీవు కొత్తగా జన్మించాలని చెప్పిన మాటను ఇప్పుడు మనము ధ్యానించుకుంటున్నాము. కొత్తగా జన్మించాలంటే మనుషులలో మొదటగా విశ్వాసం ఉండాలి. ప్రభువారు ఉన్నారని నమ్మాలి. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ప్రభు జననము, ప్రభు పరిచర్య, ప్రభువారి మరణము, ప్రభువారి పునరుద్ధానము, ఇవి అన్నీ నమ్మాలి. నమ్మటం కూడా ఎలా నమ్మాలంటే హృదయపూర్తిగా నమ్మాలి. మరి మనం నమ్ముచున్నామా లేదా అని మనంతటా మనమే విమర్శన చేసుకోవాలి. నమ్ముచు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మానవుడు నమ్మినట్లయితే వానిలో ప్రేమ, క్షమాగుణము, వినయ మనసు తప్పక ఉన్నట్లే. ఆ ప్రేమ, క్షమాగుణము, వినయ మనసు కలిగి ఉంటే అతను కొత్తగా జన్మించినట్లే. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట, దానికి మనకు అర్హతలు ఉన్నట్లే. ఏమేమి ఉండాలి? మానవునిలో ప్రేమ, క్షమాగుణము, వినయ మనస్సు ఇవి ఉంటే కొత్తగా జన్మించాడు అని చెప్పటానికి అర్హతలు కలిగినట్లు లెక్క. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతేకాదు, అవన్నీ మానవుని విశ్వాసము ద్వారా అతను తిరిగి కొత్తగా జన్మించినట్లే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇది పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది ఈ మాట. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసము, సందేహము రెండూ పాపమే. అవిశ్వాసము, సందేహము, మనం ప్రార్థన చేస్తున్నాము కదా, అది అవిశ్వాసంతో మనం ప్రార్థన చేయకూడదు. సందేహం ఉండకూడదు. మనం ఏదైతే ప్రార్థనలో మన మనవుల్ని దేవునికి తెలుపుకుంటామో, ప్రార్థనలో మనం దేవుని అడిగేయి మనం పొందుకున్నట్లే భావించాలి. అప్పుడు సందేహం ఉండకూడదు. సందేహం అనేది లేకుండా ఉంటేనే మనం పొందుకున్నట్లుగా మనము గ్రహించుకుంటాము. ఇవి రెండు పాపమే. సందేహము, అవిశ్వాసము, అవి రెండు ఉండకూడదు. మానవుడు ఎలా ఎదగాలో వాని విశ్వాసంపై ఆధారపడి ఉంది. ప్రభువుని నమ్మి విశ్వాసము గలవాడవైతే జీవమార్గములోకి ప్రవేశిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. ప్రభువుని నమ్మాలి. నమ్మి విశ్వాసముతో కానీ ఉంటే మనకి జీవమార్గములోకి ప్రవేశిస్తాడు. నమ్మని వానికి మరణ మార్గమే. విశ్వాసం అనేది జీవమార్గానికి వెళ్ళుటకు అది మార్గదర్శి వంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే చాలా చాలా గొప్ప మాట. అది విశ్వాసం అనేది మానవుల్లో ఉంటే అది మార్గదర్శి,
ఎక్కడికి మార్గదర్శి? జీవ మార్గానికి వెళ్ళటానికి, జీవ మార్గములు ప్రవేశించటానికి. విశ్వాసము అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమయ్యున్నది అని ఈ మాట పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనములో మనము చూడగలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసము కలిగి జీవించుటకై అట్టి సహాయం కొరకు మనము దేవునికి ప్రార్థించి మనం విశ్వాసము కలిగి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు 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 నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, మేము విశ్వాసము కలిగి నాయన మేము జీవమార్గములోకి వెళ్ళుటకు మాకు అర్హత కలిగించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.